హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త పాలసీతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. మీరు ఇలాంటి మంచి కొన్ని పాలసీ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు వచ్చేసి మనం ఇదే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సుంచిత్ ల్యాబ్లో ఒక 35,000 ప్రీమియంతోనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందుకు మనం ఒక 60,000 అలాగే 1,00,000 అయితే చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోలో. చూడకపోతే మీరు నా ఛానల్లో ఉంటాయి వీడియోస్, ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. చాలామంది ఏంటంటే అమౌంట్ ఎక్కువ అని అనుకుంటున్నారు, కానీ అది ఫ్యూచర్ ఆలోచించుకొని ఆ పాలసీస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి పాలసీని అయితే తీసుకొచ్చాను. ఇదే సుంచిత్ ల్యాబ్లో మనకు 35,000 ప్రీమియం అయితే ఉంటుంది. అయితే ఈ ప్రీమియం కడితే మనకు ఎంత రిటర్న్స్ వస్తుంది, మనము మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది, అలాగే నార్మల్ రిస్క్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే యాక్సిడెంటల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంత, మళ్ళీ పర్మనెంట్ డిసబిలిటీ అయితే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ పాలసీ గురించి అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ప్రీమియం వచ్చేసి మనకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సుంచిత్ ల్యాబ్ 35,000 ప్రీమియం అండి. ఈ ప్రీమియంని మనం సేమ్ 15 ఇయర్స్ అయితే కట్టుకుంటాము. ఆఫ్టర్ 15 ఇయర్స్ మనము నెక్స్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ అనేది మన చాయిస్ అనమాట. 10 ఇయర్స్ పెట్టుకుంటారా, 15 ఇయర్స్ పెట్టుకుంటారా, అలాగే 20 ఇయర్స్, 25 అలా 40 ఇయర్స్ దాకా మనం రిటర్న్స్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు 20 ఇయర్స్ పెట్టుకుంటే మనకి రిటర్న్స్ ఎన్ని వస్తాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనము ఈ ప్రీమియంని మనం ఒక 15 ఇయర్స్కి అయితే పే చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ మనము 34,935 రూపీస్ అయితే ఈ ప్రీమియంని మనం 15 ఇయర్స్ దాకా పే చేసుకుంటాం అనమాట. అలా పే చేసుకున్న తర్వాత మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రీమియం కట్టిన తర్వాత 15 ఇయర్స్ ప్రీమియం పే చేస్తాం కదా, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. రిటర్న్స్ ఎంత వస్తుందో ఇప్పుడు చెప్పుకుందాం. మనం ప్రీమియం కట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 48,665 రూపీస్ అయితే ఎవ్రీ ఇయర్ అలా 19 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 20 సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో మనకు 5,10,000 రూపాయలు అయితే బల్క్ అమౌంట్ అయితే సెటిల్ చేస్తారనమాట. ఎప్పుడైతే మనం ప్రీమియం కట్టడం అయిపోతుందో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రిటర్న్స్ అనేది మనం తీసుకుంటాం. ఈ 5,10,000 ఏదైతే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మనం 15 ఇయర్స్ ఏదైతే పే చేస్తామో ఆ అమౌంట్ అనమాట. మనం ఎవ్రీ ఇయర్ ఈ 34,935 రూపీస్ ఏదైతే పే చేసుకుంటామో 15 ఇయర్స్ చూసుకుంటే మనకు 5,10,000 అయితే అవుతుంది. సో ఆ అమౌంట్ని మనకు బల్క్లో సెటిల్ చేస్తారనమాట లాస్ట్ ఇయర్. ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో కూడా. ఒకటి నార్మల్ రిస్క్ కింద, ఇంకోటి యాక్సిడెంటల్ రిస్క్ కింద, అండ్ ఇంకోటి పర్మనెంట్ డిసేబిలిటీ అయితే కూడా మనకు బెనిఫిట్స్ అయితే వస్తాయి ఇందులో. ఫస్ట్ నార్మల్ రిస్క్ అయితే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అవి చూద్దాం. పాలసీ కట్టిన వ్యక్తి అనుకోకుండా ఏదైనా డిసీజ్ వల్ల చనిపోయాడు అనుకోండి, అది నార్మల్ రిస్క్ కింద చూస్తారు. సో ఇప్పుడు ఈ నార్మల్ రిస్క్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ నామినీకి, ఎవరైతే నామినీ ఇచ్చి ఉంటారు కదా వాళ్ళ నామినీకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ 3,40,000 వస్తుంది, ప్లస్ 9,24,635 రూపీస్ వస్తుంది. ఈయన బ్రతుకున్నప్పుడు ఏదైతే కడదాం అనుకుంటాడో 15 సంవత్సరాలకి అది 5,10,000 అవుతుంది కదా, ఆ అమౌంట్. ఈ 3 అమౌంట్లు కలుపుకొని నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి 17,74,635 రూపాయలు అయితే నామినీకి అయితే బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ వల్ల ఏదైనా రిస్క్ అయిందనుకోండి, అప్పుడు వచ్చే బెనిఫిట్స్ గురించి అయితే ఒకసారి చెప్పుకుందాం. సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి 3,40,000 ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైతే ఆయన బ్రతుకున్నప్పుడు తీసుకుందాం అనుకుంటాడో అమౌంట్ 14,34,635 రూపాయలు. దాంతోపాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద కంపెనీ మరో 3,40,000 ఇస్తుంది. దాని తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ కింద ఫ్యామిలీకి 4,08,000 అయితే ఇస్తుంది. ఈ 4,08,000 ఫ్యామిలీ బెనిఫిట్ ఇన్కమ్ అయితే ఏదైతే ఉందో ఇది వాళ్ళకు ప్రతి నెల పెన్షన్ చొప్పున 10 సంవత్సరాలు అయితే ఇస్తారు. ఈ 10 సంవత్సరాలు ప్రతి నెల వాళ్ళకి ఎంత వస్తుందంటే 3,400 చొప్పున అట్లా వాళ్ళకి ప్రతి నెల ఇస్తూ 10 సంవత్సరాల దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ మనం చూసుకుంటే 4,08,000 దాకా వస్తుంది. ఇలా మొత్తం ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చూసుకున్నట్టయితే 25,22,635 రూపాయలు అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఈ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా అనుకోని సిచ్యువేషన్లో యాక్సిడెంటల్ వల్ల కానీ ఇంకా వేరే ఏదైనా ఇష్యూ వల్ల ఆయన పర్మనెంట్ డిసేబిలిటీ అయింది అనుకోండి, ఆయన ఎలాంటి పని చేయని సిచ్యువేషన్లో అయితే ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అండగా అయితే ఉంటుంది. ఇప్పుడు అలా పర్మనెంట్ డిసేబిలిటీ అయిన వ్యక్తికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఇస్తుంది. దాంతోపాటు
ఫ్యామిలీ బెనిఫిట్ ఇన్కమ్ ఏదైతే చెప్పుకున్నామో ఆ అమౌంట్ కూడా అతనికి ప్రతి నెల పెన్షన్ రూపంలో 3,400 రూపాయలు చొప్పున అట్లా 10 సంవత్సరాల దాకా ఇస్తుంది. దాని తర్వాత అతను ఆ పాలసీ కట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. సమ్మష్యూర్డ్ అమౌంట్ ఏదైతే చెప్పుకున్నామో 3,40,000 అది దాంతోపాటు ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ కింద ప్రతి నెల అతనికి 3,400 చొప్పున 10 సంవత్సరాల దాకా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి ఆ ప్రీమియంని చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సుంచిత్ ల్యాబ్లో తక్కువ బడ్జెట్లో మంచి పాలసీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది. దీని ప్రీమియం వచ్చేసి మరీ ఒకసారి చెప్తున్నాను, 34,935 రూపాయలు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఒక మంచి పాలసీని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి పాలసీ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి. అలా వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ ఆ కామెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ పాలసీ విషయంలో కూడా కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.